బయట వాడే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఫెయిర్ అండ్ లవ్లీ ఇది నాకు గ్లో అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ అనేది ఇట్లా మనకు పంది కొవ్వు మన బ్లీచింగ్ కూడా వాడుతున్నారు కాబట్టి మనకి ఇది బ్యాండ్ అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకు గ్లో అండ్ లవ్లీ అనే పేరు మీద బయటకు వచ్చింది అనమాట. కానీ మనకు ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ మాత్రం మారలేదన్నమాట. ఇప్పుడు మనకు ఇది ఎట్లా పనిచేస్తుంది, మనకి ఇప్పుడు మన వెస్టీజ్ వాళ్ళది అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీము. మనకి ఇది మల్బెరీ ఫ్రూట్స్, సాక్సిఫ్లవర్ ఫ్రూట్స్తో ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడింది అనమాట. మనకి ఇది ఎలాగో పనిచేస్తుంది, మనకి ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ అనేది ఎట్లా పనిచేస్తుందో ఒక డెమో చేసి చూపిస్తా చూడండి. ఇది మన వెస్టీజ్ వాళ్ళది. ఇది మన ఫెయిర్ అండ్ లవ్లీ అండి. ఇప్పుడు మనకి ఇది సిట్రిక్ యాసిడ్, నిమ్మకాయ అనే ఒక యాసిడ్ అనమాట. యాసిడ్ వేయడం వల్ల దాని తత్వం అనేది మనకు బయట పడుతుంది అనమాట. చూడండి ఇది ఎలా పనిచేస్తుందో అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనకు తెలుస్తుంది. మీ వేలుతో రబ్ చేయండి కొంచెం దగ్గరికి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మాకు పాలు పగిలినట్టు ఇదంతా పగిలిపోతుంది. ఎందుకంటే దీంట్లో కొవ్వు అనేది యాడ్ అయింది కాబట్టి అట్లా పగిలిపోతుంది అనమాట. అయితే దీనివల్ల కొవ్వు అనేది యాడింగ్ ఉండడం వల్ల మన ఫేస్ పైన ఉన్న చర్మ రంధ్రాలు కూడా మూసుకుపోయి మనకు కుళ్ళిపోయే సమస్య ఉంది. దాంతోపాటు మనకు స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అదే మనం వెస్టీజ్లో న్యాచురల్ ప్రొడక్ట్స్, అష్యూర్ గారి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. మంచి మనకు మన ఫేస్లో ఉన్న టాక్సిన్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. చెమట రూపంలో వెళ్ళిపోవడం వల్ల ఫేస్ పైన ఎలాంటి క్రిములు రాకుండా మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. విష్ యూ.